బులెటిన్ల మరో బ్రేకింగ్. ఎల్ఆర్ఎస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 1900 కోట్ల ఆదాయం చేకూరింది. మే 3వ తేదీ వరకు ఫీజులు చెల్లించిన వారికి 25% రాయితీ లభించింది. అయితే ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఎల్ఆర్ఎస్ ఫీజులు మాత్రం రాలేదంటున్నాయి అధికార వర్గాలు. మార్చి 31 నాటికి 25% గడువు ముగిసినా దానిని ఏప్రిల్ చివరి వరకు, ఆ తర్వాత మే 3వ తేదీ వరకు అవకాశం కల్పించింది. దీంతో 2 లక్షలకు పైగా మంది లబ్ధిదారులు ఎల్ఆర్ఎస్ ఫీజును చెల్లించాల్సిన వారు ఎక్కువ మంది ఉండడంతో మరోసారి గడువు పెంచే ఛాన్స్ ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ పథకంలో 25 లక్షల దరఖాస్తులు చేరుకున్నాయి. రాష్ట్రంలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీల పరిధిలోని అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు 2020 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా అథారిటీస్ నుంచి అనుమతులు లేకుండా చేసిన లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారందరూ ఈ స్కీమ్కు అర్హులుగా ప్రకటించింది. అయితే మాస్టర్ ప్లాన్, జోనల్ డెవలప్మెంట్ ప్లాన్లలో భూ కేటాయింపులకు అనుగుణంగా మాత్రమే రెగ్యులరైజ్ చేయాలని డిసైడ్ చేసింది సర్కారు. దీంతో అనుమతులు లేని లేఅవుట్లలో స్థలాలు కొనుగోలు చేసిన వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. రెగ్యులరైజ్ చేసుకోకుంటే ఆ ప్లాట్లు అమ్మకం చేసినప్పుడు రిజిస్ట్రేషన్లు చేయకుండా ఉండేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ఎల్ఆర్ఎస్ పథకానికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. అక్రమ లేఅవుట్లలో కొనుగోలు చేసిన ప్లాట్లలో భవిష్యత్తులో నిర్మాణం చేయడానికి, వాటిని అమ్మడానికి అవకాశం లేనందున వాటిని రెగ్యులరైజ్ చేసుకునేందుకు పెద్ద ఎత్తున ముందుకొచ్చారు పౌరులు. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా గ్రామ పంచాయతీల పరిధిలో 11 లక్షల వరకు, కొత్తగా వచ్చిన మున్సిపాలిటీల్లో 10 లక్షల దరఖాస్తులు వచ్చాయి. జీహెచ్ఎంసీతో పాటు ఇతర కార్పొరేషన్లలో మొత్తం 4 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి. ఇందులో హెచ్ఎండిఏ పరిధిలో 1.7 లక్షల దరఖాస్తులు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1 లక్ష వరకు దరఖాస్తులు వచ్చాయి. అయితే వీటిని వేగంగా పరిష్కరించాలని నిర్ణయించిన ప్రభుత్వం మార్చి నెల చివరి వరకు మొదట్లో డెడ్ లైన్ పెట్టింది.